హలో అండి. హాయ్. ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తున్నా అండి. చూసి నేర్చుకోండి రాని వాళ్ళు ప్లీజ్. హాఫ్ కేజీ చికెన్ అండి, 2 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, 3 పావుల నూనె వేసినానండి. ఎందుకంటే మా వారు కట్ చేసి పెట్టేసారు ఉల్లిగడ్డలు టమాటాలు నేను వచ్చేసరికి, అందుకని ఆ వీడియో షూట్ చేయలేకపోయినా ఉల్లిగడ్డలు టమాటాలు అలా అని డైరెక్ట్గా వంట చేయడం చూపిస్తున్నానండి. నూనె పోస్తున్నానండి, దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసిన. ఇంకా ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ అయిపోయిందని ఫ్రిడ్జ్లో అల్లం ఉండేనండి, బాగా దంచేసి సగం ముక్క చికెన్ కర్రీలో వేసినానండి. అది కూడా బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వేసిన ఖచ్చితంగా అల్లం టేస్ట్ రావాలా, బాగుంటుంది. అప్పుడే బాగా వేగిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలండి, ఉల్లిగడ్డ తొందరగా వేగిపోతుంది. నేను మాత్రం అలాగే వేస్తాను. దేంట్లోనైనా ఫస్ట్ సాల్ట్ వేస్తా కొంచెము, దాని తర్వాత టమాటా వేస్తానండి. వేయించుకుంటూ ఉండాలా, వేయించుకుంటున్నప్పుడే మనము పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత వేస్తే అది టేస్ట్ రాదు, ఎందుకంటే టమాటా ఫస్ట్ ఉడకాలి, వెంటనే చికెన్ వేస్తే ఉడకదండి. నేను ఎందుకంటే ఇలానే చేస్తానండి, ఎందుకంటే బాగా అవుతుంది చికెన్ కర్రీ. టమాటాలు ఉడికిపోతేనే అది చికెన్కి బాగా పట్టుకుంటుంది, అందుకని నేను టమాటాలు ఫస్ట్ ఉడికిన తర్వాతే చికెన్ వేస్తాను. ఎప్పుడైనా మటన్ అయినా చికెన్ అయినా ఇది బాగా వేసేసి కలుపుకోవాలండి. కొద్దిగా కరివేపాకుది ఒక పుల్ల పడిపోయింది, అదే తీసేసినానండి. అలా ఉంటే బాగుండదు కదా, పుల్లలు ఉంటే తినేటప్పుడు నోటికి తలిగితే బాగుండదు కదా, అందుకని. సో బాగా కలుపుకోవాలండి, పచ్చివాసన పోయేవారు. బాగా నూనెలో అలా టమాటాలు ఉల్లిగడ్డలతో ఇలా బాగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది చికెను. దాని తర్వాత కాస్త నీళ్ళు వేసుకోవాలి, ఒక చిన్న గ్లాసుడు. ఎందుకంటే ఉప్పు కారం బాగా చికెన్కి పట్టాలి కదా ఉడికేటప్పుడు, అందుకోసం అని. అలా ఉడుకుతున్నప్పుడే మనము మంట కొంచెం హైలో పెట్టుకోవాలండి, బాగా చికెన్ మంచిగా ఉడుకుతుంది. లేదంటే నీళ్ళుగా ఉంటుంది చికెన్ కర్రీ, బాగుండదు. దాని తర్వాత కొత్తిమీర కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టేనండి. బాగుంటుంది చికెన్, ట్రై చేయండి.